హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. ఊరగాయ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మాగాయ పెట్టుకుందామా? ఊరగాయకి టెంకతో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటాం. మాగాయకి టెంక లేకుండా మామిడి ముక్కలు ఎండబెట్టుకొని పెట్టుకుంటాం. పూర్వం నుండి ఊరగాయని మాగాయని తోబుట్టువులు అనేవాళ్ళు, అంటే అక్క చెల్లిళ్ళు అని పిలిచేవాళ్ళు. ఎందుకో తెలియదు, రెండూ ఒకసారి పెట్టుకోవడం వల్ల అలా అంటారో ఏమో మరి. దానికోసం మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకొని ఇలాగ పై తొక్క అంతా తీసేసుకోవాలన్నమాట. మన ఊరగాయకి తొక్కతో పాటు కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఇప్పుడు మాగాయకి అలా కాదు. ఇలా పైన ఉన్న తోలంతా అంటే తొక్క అంతా తీసేసుకోవాలి. ఇక్కడ పుల్లని మామిడికాయలే వాడాలి మాగాయకి కూడా. మేము ఇక్కడ చిన్న రసాలు వాడుతున్నాము. మొత్తం 10 కాయలతో ఈరోజు మాగాయ పెట్టుకుంటున్నాం. ఇలాగా మామిడికాయలన్నిటికీ పైదంతా తీసేసుకొని వాటిని కొంచెం సేపు అంటే ఒక అరగంట అలా ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగ బారుగా కట్ చేసుకుంటే ఊరబెట్టుకోవడానికి మనకు బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా బారుగా కట్ చేసుకోవాలి. ఎలా అంటే టెంక్ ఉండకూడదు, టెంకికి అటుపక్కన ఇటు పక్కన కట్ చేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. మనకి మరీ సన్నగా ఉండకూడదు ముక్కలు, మరీ లావుగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. మళ్ళీ వీటిని మనం ఊరబెట్టుకుంటాం 2 రోజులు, అందుకని మరీ సన్నగా ఉండాల్సిన అవసరం లేదు. ఇలాగా మామిడికాయలన్నీ ముక్కలుగా కోసుకొని మనం రెడీ చేసుకోవాలి. ఈరోజు మనం 10 కాయలతో మాగాయ పెడుతున్నాం కదా, దానికోసం ఇప్పుడు ఉప్పు పసుపు రెడీ చేసుకుంటే సరిపోతుంది. కారము, మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయలు, నూనె అంతా 3 రోజులు ఊరిన తర్వాత కావాలన్నమాట. ఇప్పుడు మనం 10 కాయల మాగాయ ముక్కలకి అరసోళ్ళు అంటే సోల సగానికి ఉప్పు, లేకపోతే 2 గిద్దెలు ఉప్పు, లేకపోతే 2 టీ గ్లాసులు ఉప్పు కొలత అనమాట, అది వేసుకోవాలి. దాంతోపాటు ఒక 4 స్పూన్ల పసుపు. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి మంచిగా మాగాయ ముక్కలు మొత్తం ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలాగ మంచిగా కలుపుకోవాలన్నమాట. ముక్కలన్నిటికీ పసుపు పట్టాలి, ఉప్పు అంతా మంచిగా మిక్స్ అవ్వాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మనము 2 రోజులు అంటే ఈరోజు కలిపామనుకోండి, రేపు నుంచి ఎల్లుండి వరకు అనమాట అలా ఊరబెట్టుకోవాలన్నమాట. ఈ లోపల మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఉప్పు ఒకవైపే ఒకచోటే ఉండిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ఈరోజు మనం ఉప్పు పసుపు వేసి పెట్టామనుకోండి, ఉదయం సాయంత్రం ఒకసారి, రేపు ఉదయం ఒకసారి, రేపు సాయంత్రం ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకుంటూ ఉంటే చూడండి 3వ రోజుకి ఎలా నీరు ఊరిందో, ఆ మామిడికాయ ముక్కల్లో అంతా నీరు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఉప్పేసి ఊరబెట్టడం వల్ల మామిడి ముక్కల్లో ఉన్న నీరు బయటకు వస్తుంది. ఇలా 3వ రోజు మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలాగా ఒక పెద్ద తాంబూలం కానీ లేకపోతే మీకు ఇష్టం కవర్ మీద కానీ ఇలాగ ముక్కల్ని పిండుకొని ఇలా ఎండబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, అలాగా మొత్తం ఆ ఓటేమీ రాకూడదు, రాకుండా అలా పిండుకొని ముక్కల్ని అలా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడున్న ఎండలకైతే మాగాయ ముక్కలు 1 రోజుకే ఎండిపోతాయి, కొంచెం ఎండ తక్కువగా ఉంటే 2 రోజులకి ఎండుతాయి అన్నమాట. ఇలాగా ముక్కలన్నీ ఆరబెట్టుకోవాలి, విడివిడిగా వేసుకొని ఇలా ఎండబెట్టుకొని పచ్చడి పెట్టుకోవడం వల్ల ఏమో మాగాయ పచ్చడి నూనె లేకపోయినా ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలాగా అన్ని ముక్కల్ని ఎండబెట్టుకున్నాక ఓట మిగులుతుంది కదా, ఈ ఓటని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని దాన్ని మూత పెట్టుకొని ముక్కలతో పాటు దీన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి. అలా ఎండలో పెట్టుకుంటే ఆ ఊట కొంచెం చిక్కగా అయ్యి దగ్గరగా అవుతుందన్నమాట. ఇలాగ ఈ ముక్కలన్నీ ఎండబెట్టుకున్నామా చూడండి, 2వ రోజుకి ఎలా ఎండిపోయాయో. మరీ గట్టిగా ఎండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ముక్కల్ని ఊటలో వేసి నానబెట్టుకుంటాం అన్నమాట కొంచెం సేపు. ఈ మాగాయ ముక్కల్ని చాలామంది అంటే మామిడికాయ ముక్కల్ని చాలామంది ఎండబెట్టిన తర్వాత ఇలా బారుగానే పచ్చడి కలుపుకుంటారు, కానీ మేము వీటిని ముక్కలు చేసుకుంటాం అన్నమాట. చిన్న చిన్న ముక్కలు చేసుకొని దాన్ని గుజ్జులాగా అయ్యేటట్టు పెట్టుకుంటాం, అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందని. ఇలాగ అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎండలో పెట్టుకున్న ఓట ఉంది కదా, ఆ ఓటని ఇలా మనం సన్నగా కట్ చేసుకున్న ముక్కల్లోకి వేసుకుంటాం. వేసుకొని సుమారు అరగంట అందులో ఉంచితే
ముక్కలు కొంచెం మెత్తబడతాయి అన్నమాట. అలా కాకుండా బారు ముక్కలు ఊటలో వేసుకొని వెంటనే ఉప్పు కారం అంతా వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలాగా చిన్న ముక్కలు చేసుకొని ఊటలో ఒక అరగంట ఉంచుకుంటే ఈ పచ్చడి టేస్ట్ వేరుగా ఉంటుంది. అలా డైరెక్ట్గా ఒకేసారి ఊట ఉప్పు కారం కలిపిన పచ్చడి టేస్ట్ ఒకలా ఉంటుంది. ఇలా కలపడం వల్ల ఏంటంటే కొంచెం గుజ్జులాగా పచ్చడి వచ్చి మనం అన్నంలో కలుపుకోవడానికి కానీ లేకపోతే ఇడ్లీలో కానీ దోశలో కానీ బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇలా కలిపేసి వదిలేస్తాను అనమాట ఒక అరగంట. ఇక్కడ మీకు డౌట్ వచ్చిందా? 10 మామిడికాయ ముక్కలు చేశారు, ఇన్ని కొన్నే ఉన్నాయి ఏంటి అని అనుకుంటున్నారా? 10 మామిడికాయ ముక్కల్లో సగం ముక్కలు ఎండబెట్టిన వాటిని నేను వేరే దానికోసం ఉంచానండి. సగం ముక్కలే దీనికి వాడానమాట. ఆ సగం ముక్కలకి మనం అరసోళ్ళు ఉప్పు వేసాం కదా, అందుకే తగ్గించి అరసోళ్ళ కన్నా కొంచెం తగ్గించి కారం వేసామన్నమాట. దాంతోపాటు 1 స్పూన్ మెంతిపిండి, 1 స్పూన్ ఆవపిండి, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి కలుపుకుంటాం. ఇక్కడ మెంతిపిండి ఆవపిండి అనేది అసలు వేయకపోయినా పచ్చడి బాగుంటుంది. ఏదో వేయాలని కొంచెం కొంచెం వేస్తామన్నమాట. అందుకే మాగాయ పచ్చడి ఎండబెట్టిన ముక్కలతో పెట్టడం వల్ల, మళ్ళీ మెంతిపిండి ఆవపిండి తక్కువగా ఉండటం వల్ల వేడి చేయదు అంటారు. ఇది ఎంత తిన్నా మనం ఊరగాయ తిన్నాం అనుకోండి, 2 పూటలు తిన్నాం అంటే 2 రోజులు తిన్నాం అనుకోండి వేడి చేస్తుంది. కానీ మాగాయ పచ్చడిని 3-4 రోజులు రోజు తిన్నా వేడి చేయదు. అందుకనే ఇది తిన్నా ఏమవుదని మాట్లాడనమాట ఇంట్లో. అదే ఊరగాయని రోజు తింటున్నామంటే అస్సలు ఊరుకోరు, వేడి చేస్తుంది వద్దు వద్దు అంటారు. మాగాయ పచ్చడి మాత్రం అలా ఏమి రూల్స్ పెట్టరు అనమాట. ఇలాగా ఉప్పు వేయం కదా, ముందే ఊరబెట్టినప్పుడు వేసేస్తాం, అది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం కారం మెంతిపిండి ఆవపిండి వేసి ఇలా ముక్కలకి బాగా పట్టించాలి. ఇలాగ కొంతమంది మాగాయ పచ్చడికి తాలింపు వేసుకుంటారు. మా ఇంట్లో మాగాయ పచ్చడికి తాలింపు వేసే అలవాటు లేదనమాట. ఇలాగ అన్నీ కలిపిన తర్వాత నూనె కూడా వేసి కొంతసేపు కలుపుతాము. ఇలా కలిపి దీన్ని డబ్బాలో పెట్టుకున్నాక 2-3 రోజులకి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ముక్క మంచిగా మాగి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇలా నూనె కలిపిన స్టేజ్లోనే కొంతమంది తాలింపు వేసుకుంటారు. మాకు ఎందుకనో మాగాయ పచ్చడికి తాలింపు వేసే అలవాటు లేదు. అమ్మ వాళ్ళు ఎవరు తాలింపు వేయరనమాట. మనం ఊరగాయకి ఎలాగా పచ్చి నూనె పోసుకొని పెట్టుకుంటామో అలాగే మాగాయకి కూడా. అందుకనే మేము తాలింపు వేసే అలవాటు లేదు. మాగాయ ఊరగాయ కాదుండయి, తొక్కుడు పచ్చడి కూడా పెట్టుకుంటాం. దాన్ని ఏంటి ఊరగాయలాగే తొక్కతో పెట్టుకుంటాం, కానీ టెంక లేకుండా కట్ చేస్తాం అనమాట. ఆ రెసిపీ కూడా తర్వాత పెడతాను. ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని జాడీలోకి కానీ డబ్బాలోకి కానీ మన ఇష్టం. ముందు పెట్టేటప్పుడు కొంచెం నూనె పోసి ఈ కలుపుకున్న పచ్చడిని పెట్టి మళ్ళీ పైన కొంచెం నూనె పోస్తాం అనమాట. దీనికి నూనె ఎక్కువ పట్టదండి, కొంచెం నూనె సరిపోతుంది అనమాట. ఇలాగా మొత్తం పచ్చడిని అంతా ఈ డబ్బాలో పెట్టుకొని పైన కొంచెం నూనె పోసుకొని కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే జాడీలోకి డబ్బాలోకి పెట్టిన తర్వాత 2వ రోజు 3వ రోజు ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే కారం ముక్క అంతటికి అన్ని వైపులా ఉన్న ముక్కలకి మంచిగా పడుతుంది. అంతే ఫ్రెండ్స్, మాగాయ పచ్చడి రెడీ. ఇది కూడా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.